చెట్లు నరికేయడం ముఖ్యంగా మనం చూస్తూ ఉన్నాం. ఎందుకంటే పర్యావరణవేత్తలు కూడా దీనిపైన ఆందోళన వ్యక్తం చేసిన పరిస్థితులు చాలా చూసాం. ఎన్నో ఏళ్ల తరబడి ఎంతో మందికి నీడనిచ్చిన చెట్లను ఆయన పర్యటన నేపథ్యంలో ఎడాపెడా వాటిని కొట్టేయడం కానీ ఇవన్నీ చూసాం. కానీ ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి అప్పుడు ఆయన సభల కోసం చెట్లు కొట్టేసిన పరిస్థితి, ఇప్పుడు ఎన్నికల ప్రచారానికి సీఎం జగన్ ఎక్కడికి వెళ్తే అక్కడ మళ్ళీ చెట్లు నరికేయడం కానీ, లేకపోతే ఇప్పుడు కరెంట్ సరఫరా నిలిపివేయడం, విద్యుత్ వైర్లు తొలగించడం, కరెంట్ సరఫరా నిలిపివేయడం. ఎందుకంటే ఎండల పరిస్థితి ఏ విధంగా ఉంది ఇప్పుడు మనందరం కూడా చూస్తూనే ఉన్నాం. కానీ నిన్న ఆయన పర్యటనకు వెళ్తున్న నేపథ్యంలో విద్యుత్ వైర్లని తొలగించడం, సరఫరా నిలిపివేయడంతో చాలా అంటే కొన్ని గంటల పాటు ప్రజలంతా చాలా ఇబ్బంది పడిన పరిస్థితి. అవును, కనీసం బస్సు ఎక్కి అభివాదం చేయట్లేదు, అసలు బస్సు ఎక్కడం లేదు పైకి. దీనికి సంబంధించి కరెంటులు తీయడం అవసరమా అని చెప్పేసి ప్రజలు గగ్గోలు పెడుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది. రైట్, చూద్దాం. అధికారంలో ఉన్న 5 ఏళ్లు తన పర్యటనల కోసం చెట్లను అడ్డంగా నరికి వేయించిన సీఎం జగన్ ఎన్నికల వేళ కూడా అదే ఆనవాయితీని కొనసాగిస్తున్నారు. జగన్ ఎక్కడ పర్యటనకు వెళితే అక్కడ చెట్లు నరికివేయడం, విద్యుత్ వైర్లు తొలగించడం పరిపాటిగా మారింది. ముఖ్యమంత్రి ఈ నెల 2న అన్నమయ్య జిల్లాలో బస్సు యాత్ర నిర్వహించారు. ఈ యాత్ర కొనసాగిన మార్గంలో అధికారులు భద్రత పేరుతో పలుచోట్ల తక్కువ ఎత్తులో ఉన్నాయి అనే కారణంతో విద్యుత్ వైర్లను తొలగించారు. దీంతో విద్యుత్ సరఫరా ఆగిపోయింది. ములకల చెరువులో ఉదయం 7:30 గంటల నుంచే విద్యుత్ సరఫరా నిలిపివేశారు. సుమారు 5 గంటల పాటు కరెంటు సరఫరా తీసివేశారు. దీంతో అసలే ఎండలకు అల్లాడుతున్న జనం కరెంటు లేకపోవడంతో నరక యాతన అనుభవించారు. బస్సులో నుంచి ముఖ్యమంత్రి కనీసం కిందకు దిగకపోయినా, బస్సు పైకెక్కి అభివాదం చేయకపోయినా అధికారులు మాత్రం కరెంటు సరఫరాను నిలిపివేయడంపై ప్రజలు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 1న శ్రీ సత్యసాయి జిల్లాలో మేమంతా సిద్ధం పేరుతో సీఎం జగన్ బస్సు యాత్ర చేపట్టారు. ఈ యాత్రకు అడ్డొస్తాయన్న సాకుతో కదిరి పట్టణ పరిధిలోని కుటాగుళ్ల వద్ద అనంతపురం చెన్నై రహదారి పక్కనున్న చెట్ల కొమ్మలను అధికారులు కొట్టేశారు. ఈ రహదారిపై భారీ వాహనాలు కూడా వెళ్తాయి. వాటికి అడ్డురాని చెట్టు కొమ్మలు బస్సు యాత్రకు ఎందుకు అడ్డొస్తాయని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. బస్సు యాత్ర కొనసాగిన మార్గంలో పల్లెల్లో కూడా ముందుగానే విద్యుత్ తీగలను తొలగించారు. బస్సు యాత్రకు అడ్డొస్తాయని విద్యుత్ శాఖ అధికారులు ఈ మేరకు చర్యలు చేపట్టారు. రోజంతా విద్యుత్ సరఫరాను ఆపేశారు. సీఎం అయిన తర్వాత నుంచి కూడా ఆయన ఏ ప్రాంతంలో పర్యటిస్తే ఏ రూట్ మ్యాప్ కు సంబంధించి ఎక్కడైతే ఆయన యాత్రలు కొనసాగిస్తా యాత్ర మార్గంలో మొత్తం చెట్లు పూర్తిగా నరికివేస్తున్న పరిస్థితి మనం చూస్తా ఉన్నాం. దీనికి సంబంధించి పర్యావరణ ప్రేమికులు అనే మాటలు ఆందోళన వ్యక్తం చేస్తున్నా కూడా అధికారులు జగన్మోహన్ రెడ్డి తీరులో మాత్రం మాట్లాడదు. ఇప్పుడు ఎన్నికల ప్రచారంలో కూడా ఇష్టానుసారంగా ఆయన యాత్ర పేరుతో భారీ వృక్షాలను సైతం తొలగి చేస్తున్న పరిస్థితి. దీంతో ఆయన మాత్రం శుభ్రంగా యాత్ర ముగించుకుని వీళ్ళు తాడేపల్లి ప్యాలెస్లోనే ఏసీ బస్సులోనే పడుకుంటారని, కానీ రోడ్లు వెంపట ఎండ వేడిని తట్టుకోలేక కాసేపు చెట్టు నీడను సేవ తీరే సామాజిక మాత్రం నిలువ నీడ లేకుండా చేస్తున్న వైఖరిపై మాత్రం ప్రజలు తీవ్ర ఆక్షేపణ వ్యక్తం చేస్తా ఉన్నారు. ఇందులో రక్షిత రక్షిత అని మనం చిన్నప్పటి నుంచి కూడా చదువుకున్నాం. కానీ ఆ వృక్షాలని మాయం చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి పాలన కొనసాగుతున్న నేపథ్యంలో తీవ్ర ఆవేదన ఆందోళన వ్యక్తం చేస్తా ఉన్నారు. దీనికి సంబంధించి ఎవరైనా ప్రశ్నిస్తే వారిపై ఎదురుదాడి చేయడమే తప్ప వృక్షాన్ని రక్షిద్దామనే కనీస ఆలోచన కూడా ప్రభుత్వాన్ని లేకపోవడం పై అందరూ కూడా మండిపడుతూ ఉన్న పరిస్థితి కనిపిస్తా ఉంది. ఇప్పుడు వరుసగా ఆయన ఎన్నికల ప్రచారంలో కూడా ఎక్కడ అడుగు పెడితే అక్కడ వృక్షాలను నరికివేయడం, కరెంటు వైర్లను తొలగించడంతో అప్రకటిత కోతలతో విద్యుత్ కోతలతో కూడా ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పల్లెల్లో అయితే అసలు ఇళ్లలో కూడా ఉండలేక రోడ్లపైకి వస్తున్న పరిస్థితి. రోడ్ల మీద ఏమో చెట్లు లేవు, నీళ్ళు లేదు, ఇంట్లో ఉందామంటే కరెంట్ లేదు. అంటే అన్ని విధాలా కూడా సామాన్య ప్రజలను తీవ్ర ఇబ్బందులు పెడుతూ జగన్మోహన్ రెడ్డి తన యాత్రను కొనసాగిస్తున్న జబ్బు పరిస్థితి అయితే ఇక్కడ కనిపిస్తా ఉంది. ఇప్పటికైనా కూడా చెట్లను రక్షించే విధంగా పాలకులు అధికారులు చర్యలు తీసుకోవాలని కూడా డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికైనా జగన్ తన తీరు మార్చుకోవాలని, లేకపోతే వచ్చేది కూడా బుద్ధి చెప్తాను కూడా ప్రజలు బహిరంగంగానే వ్యాఖ్యలు చేసే పరిస్థితి అయితే ఈ రోజు రాష్ట్రంలో కనిపిస్తుంది. వ్యక్తం జరుగుతా. థ్యాంక్ యూ ప్రసాద్.